ఒక పెళ్లి కాదు, 4 పెళ్ళిళ్ళు చెడిపోయినా నువ్వు సంతోషంగానే ఉంటావు. నువ్వు టన్నులు గిఫ్ట్లు ఇచ్చినా నువ్వు సంతోషంగానే ఉంటావు, ఏం పర్వాలేదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే సమంత ఒక ఇండిపెండెంట్ పర్సనాలిటీ. ఆమె ఇండిపెండెంట్గా సంతోషంగా ఉండటం రావాలి ఫస్ట్. అది లేదు కాబట్టే ఇప్పుడు చాలామంది ఏమంటారు, నాగచైతన్యకు పెళ్ళి అయిపోతుంది కాబట్టి ఉడుకుమొత్తనంతో మాట్లాడుతుంది అంటారు. ఆ అవకాశం మీరు ఎందుకు ఇవ్వాలి? ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి? అసలు అవసరంలే. ఆయనకు అమ్మాయి నచ్చింది, పెళ్లి చేసుకుంటున్నాడు. విడాకులు అనే అవకాశం ఉంది, ఆ విడాకులు తీసుకున్నారు మీరు. విడాకులు తీసుకోకుండా అయితే అతను పెళ్లి చేసుకోలేదు కదా. చేస్తే ఎవరితోనో సహజీవనాలు చేశాడో మనకు తెలియని దాని గురించి మాట్లాడకూడదు. కానీ పెళ్లి మట్టుకు ఇదే కదా చేసుకుంటుంది. విడాకులు అయినాయి కాబట్టి పెళ్లి చేసుకుంటున్నాడు. విడాకులు అయినాయి కాబట్టి నువ్వు ఇంకో పెళ్లి చేసుకో, ఇష్టం ఉంటే. పెళ్లి చేసుకోవడం